వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఒక పట్టణంలో బన్ను చిన్ను అనే ఇద్దరు పిల్లలు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ ఉండేవాళ్ళు. అంతేకాదు వాళ్ళు చదివే పాఠశాల కూడా ఒకటే. అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి పాఠశాలకు వెళ్తూ ఉంటారు. నువ్వెప్పుడు చాలా తెలివైన వాడివని గొప్పలు చెప్పుకుంటూ ఉంటావు కదా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు చూద్దాం. ఏంటో ఆ ప్రశ్న? 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది? ఇది ఓ ప్రశ్నేనా? 100 అవుతుంది. నీ ముఖం 10 అవుతుందిరా పారపల్ల ముఖమోడా. నీకెంత ధైర్యం? నన్నే తిడతావా? నిన్నేం చేస్తాను చూడు అని చిన్ను కోపంగా బన్నుని కొట్టబోతాడు. బన్ను వాణ్ణి తప్పించుకుని పారిపోతాడు. అలా వాళ్ళిద్దరూ పరిగెడుతూ పాఠశాలకు చేరుకుంటారు. కాసేపటి తర్వాత టీచర్ క్లాస్లో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. బన్ను, ఈసారి కూడా నువ్వు అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మళ్ళీ ఇలా జరిగిందంటే హెడ్ మాస్టర్ తో చెప్పి టీసీ ఇచ్చి పర్మనెంట్ గా ఈ స్కూల్ నుండి పంపించేస్తాను, గుర్తుంచుకో. ఈ మాట ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఒక్కసారి కూడా టీసీ ఇచ్చి ఇంటికి పంపనే లేదు. అలా చేస్తే హాయిగా ఇంట్లో కూర్చొని రోజంతా కార్టూన్ ఛానల్స్ చూసుకునేవాడిని కదా. ఏంటో ఈ టీచర్ ఎప్పుడూ మాట మీద నిలబడ్రు. ఇలా బన్ను మనసులో అనుకుని తన ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత అందరూ రేపు వచ్చేటప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మీ పేరెంట్ తో సంతకం చేయించుకుని తీసుకురావాలి, అర్థమైందా అంటారు టీచర్. అలా ఆ రోజు గడుస్తుంది. సాయంత్రం స్కూల్ బెల్ మోగాక బన్ను చిన్ను ఇద్దరూ కలిసి ఇంటి దారి పడతారు. ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మా నాన్నతో సైన్ ఎలా తీసుకోవాలో ఏమో. అసలే ఆయన పెద్ద మాన్స్టర్. నా మార్కులు చూసాడంటే బండబూతులు తిడతాడు. మా అమ్మ అయితే ఏకంగా తోడబెల్లం పెట్టేస్తుంది. ఒక పని చేస్తా, అన్ని మార్కులకి పక్కన ఏదో ఒక నంబర్ కలిపేస్తా. అప్పుడు వెంటనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టేస్తాడు అని బన్ను తనలో తానే అనుకుని సంతోషపడతాడు. ఇంతలో వాడికి చిన్నుపై అనుమానం వస్తుంది. రే బన్ను, పింకీ వాళ్ళ ఇంట్లో కొత్తగా క్యారమ్ బోర్డ్ తెచ్చారంట, ఆడుకుందాం, వస్తావా? వస్తాను, కానీ నేను ఫెయిల్ అయిన విషయం మా ఇంట్లో చెప్పకూడదు. వాళ్ళు అడిగితే పాస్ అయ్యాననే చెప్పాలి. అలా చెప్తే నాకేం లాభం? లేదంటే నేను ఆడుకోవడానికి రాను. పోతే పో, నేను పింకీతో కలిసి ఆడుకుంటాను. అలా కాదు. ఈ రోజు మా అమ్మ నాకు ఇష్టమని చాక్లెట్ కేక్ చేస్తానని చెప్పింది. నేను చెప్పినట్టు చెప్పావంటే దానిలో నీకు ఓ ముక్కిస్తాను. వావ్, చాక్లెట్ కేక్! సరే అయితే నేను మా ఇంటికి వెళ్ళి స్నానం చేసొస్తాను. ఈ లోపు నువ్వు కేక్ తో సిద్ధంగా ఉండు, కలిసి తిందాం అని చిన్ను తన ఇంటి వైపు వెళ్తాడు. బన్ను కూడా సంతోషంగా ఇంటికెళ్తాడు. అమ్మా, చాక్లెట్ కేక్ చేస్తానన్నావు, ఏది? నీకెప్పుడు తిండిగోలే, ముందెళ్ళి స్నానం చేసిరా, ఫ్రిడ్జ్ లో పెట్టుంచాను, తిందువు గాని అంటుంది బన్ను తల్లి రమ్య. ఇంతలో బన్ను త్వరగా స్నానం చేసి వస్తాడు. రమ్య ఫ్రిడ్జ్ లో నుండి కేక్ తీసి బన్ను ముందు పెడుతుంది. హై, చాక్లెట్ కేక్! వాసన చూస్తేనే అద్దిరిపోతుంది. ఇక తింటే ఇంకెంత బాగుంటుందో అనుకుంటూ బన్ను ఆ కేక్ తినబోతాడు. ఇంతలో చిన్ను అక్కడికొస్తాడు. రా చిన్ను, ఇంతకే మా బన్ను ఎలా చదువుతున్నాడు? నేనైతే క్లాస్ ఫస్ట్ వచ్చాను పిన్ని. బన్ను మాత్రం అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఈ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు మా టీచర్ వాడిని బాగా తిట్టారు. నన్ను క్షమించు బన్ను, నిజం చెప్పేశాను. రే బన్ను, నువ్వు మళ్ళీ ఫెయిల్ అయ్యావా? చవట, దద్దమ్మ, సన్నాసి, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు గాని నీకు మళ్ళీ చాక్లెట్ కేక్ కావాలా అని రమ్య కోపంగా ఆ కేక్ ని బన్ను దగ్గర నుండి లాక్కొని చిన్నుకి ఇచ్చి, చిన్ను, ఈ కేక్ మొత్తం నువ్వే తిను, వాడికి మాత్రం అస్సలు పెట్టకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నా కేకు ఎందుకురా ఇలా చేసావు? ఏం చెయ్యను, కేక్ చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అబద్ధం చెప్పుంటే నువ్వు చిన్న ముక్క మాత్రమే ఇచ్చేవాడివి. నిజం చెప్పేసరికి మొత్తం కేకే నాదైపోయింది అని చిన్ను నవ్వుతూ కేక్తో సహా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క రమ్య బన్నుని పెద్దగా తిడుతూ ఉంటుంది. ముడ్డి కిందకి 6 ఏళ్ళు వచ్చాయి, కానీ ఏ లాభం? మార్కులు మాత్రం రావడం లేదు. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేసినట్టు నీకు ముడ్డి చుట్టూ వాతలు పెట్టాలరా, అప్పుడు కానీ నువ్వు మాట నువ్వు. వాడి బుర్ర కూడా అచ్చు వాడి తాతలాగే మట్టి బుర్ర. ఏం చేస్తాం, ఈ దూడపేడ లేహ్యం వాడితో తినిపించు, దెబ్బకు దేశానికే తెలివితేటలు అప్పించేలా తయారవుతాడు
అని అత్త కమలమ్మ కోడలి చేతికి చిన్న డబ్బా ఇస్తుంది. రేయ్ బన్ను, నోరు తెరువు అని రమ్య బన్ను చేత బలవంతంగా ఆ లేహ్యం తినిపిస్తుంది. యాక్చి చేదుగా ఉంది. కేక్ తినాల్సిన నా చేత ఈ చెత్తంతా తినేలా చేశాడు. ఒరే చిన్ను, అయిపోయావురా నువ్వు అనుకుంటూ బన్ను చిన్నుని తిట్టుకుంటూ కోపంగా ఇంట్లో నుండి బయటకు వెళ్తాడు. అలా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న బన్ను ఒక చిన్న కుక్క పిల్ల స్పృహ తప్పి పడి ఉండటం గమనిస్తాడు. అయ్యయ్యో, ఈ కుక్క పిల్లకి ఏమైంది? దీన్ని వెంటనే మా ఇంటికి తీసుకెళ్తాను అనుకుని బన్ను ఆ కుక్క పిల్లని తన గదిలోకి తీసుకెళ్లి దానిపై నీళ్లు చల్లుతాడు. అది వెంటనే స్పృహలోకి వస్తుంది. బన్ను దాని ముందు చిన్న గిన్నెలో నీళ్లు ఇంకా కొన్ని బిస్కెట్లు పెడతాడు. ఆకలి మీదున్న ఆ కుక్క పిల్ల గబగబా వాటిని లాగించేస్తుంది. నాకు ఆహారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు జూలీ. ఇంతకీ నీ పేరేంటి? హే, నువ్వు మాలా మాట్లాడుతున్నావు, ఇది ఎలా సాధ్యం? అని బన్ను జూలీని చూసి ఆశ్చర్యపోతాడు. నేనొక మాయా కుక్క పిల్లని. అది సరే గాని నీ పేరు చెప్పు. నా పేరు బన్ను. 2nd క్లాస్ చదువుతున్నాను. అయితే ఇక నుండి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఓకే, జూలీ బన్ను ఫ్రెండ్స్. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకొని స్నేహితులవుతారు. ఓ మర్చిపోయాను, స్కూల్లో టీచర్ గంపడంత హోంవర్క్ ఇచ్చారు. చెయ్యకపోతే గోడ కుర్చీ వేయిస్తారు. ఇప్పుడు ఎలా చేయను? నీకు అద్భుత శక్తులు ఉన్నాయి కదా, నాకు కొంచెం సహాయం చేయవా? నాకున్న శక్తులు ఇలా చిన్న చిన్న వాటి కోసం కాదు బన్ను. నీ హోంవర్క్ నువ్వే చేసుకో. నాకు ఈ లోకంలో హెల్ప్ చేసే వాళ్ళే లేరా? ఓకే ఓకే, ఏడవకు. ఈసారికి హెల్ప్ చేస్తాను, కానీ రేపటి నుండి నువ్వే చేసుకోవాలి, సరే? అలా జూలీ తన మాయా శక్తులతో బన్ను హోంవర్క్ మొత్తం చిటికెలో చేసేస్తుంది. ఏంటి, ఇంత త్వరగా చేసేసావా? నాకైతే రాత్రంతా మేల్కోవాల్సి వచ్చేది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అని బన్ను జూలీని హత్తుకుంటాడు. సరే సరే, నాకు బోర్ కొడుతుంది. కసపల పైకి వెళ్ళి తిరిగొద్దామా? అమ్మో, మేడపైకా? వద్దు, అమ్మకి తెలిస్తే కోప్పడుతుంది. మేడపైకి కాదు బన్ను అంటున్న జూలీకి ఉన్నట్టుండి 2 రెక్కలు మొలుస్తాయి. బన్ను ఆశ్చర్యంగా వాటినే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు? నా తోక పట్టుకో. వెంటనే బన్ను జూలీ తోక పట్టుకుంటాడు. క్షణాల్లో ఇద్దరూ కలిసి ఆకాశంలో చేరి ఎగురుతూ వెళ్తూ ఉంటారు. అబ్బా, ఇంత ఎత్తు నుండి చూస్తుంటే భలే మజాగా ఉంది. అంతేనా? నీకింకో కొత్త ప్లేస్ చూపిస్తానుండు అని జూలీ బన్నుని ఆకాశంలో ఉన్న వింతవనంలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడున్న వివిధ రకాల జంతువులను పక్షులను చూసి బన్ను ఆశ్చర్యపోతాడు. ఇక్కడంతా చాలా సరదాగా ఉంది అంటూ బన్ను ఎంతో సంతోషంగా అక్కడ చాలాసేపు జూలీతో కలిసి ఆడుకుంటాడు. అయ్యో, మనం ఇక్కడికి వచ్చి చాలా సేపు అయిపోయింది. మళ్ళీ నేను గదిలో లేనని తెలిస్తే అమ్మ అరుస్తుంది. పద పద వెళ్ళిపోదాం అంటున్న బన్ను మాటలకి జూలీ వాణ్ణి తీసుకుని తిరిగి వాళ్ళ గదికి వచ్చేస్తుంది. ఆశ్చర్యం, బన్ను ఆ గది నుండి వెళ్ళేటప్పుడు గడియారం ఎంత సమయం అయితే చూపించిందో ఇప్పుడు కూడా అది అంతే సమయం చూపిస్తుంది. అది గమనించిన బన్ను, ఏంటిది, ఈ గడియారం పని చేస్తున్నట్లేదు. ఇప్పుడు టైం ఎంత అయిందో ఏమో. పూర్ బన్ను, మనం ఆ వనంలో ఎంతసేపు గడిపినా భూమి మీద సమయం అస్సలు గడవదు. అదే ఆ వనం యొక్క ప్రత్యేకత. భలే భలే, ఈ విషయం అక్కడే చెప్పుంటే ఇంకాసేపు ఆడుకుని వచ్చేవాళ్ళం కదా. అప్పుడే వచ్చేసాం. నువ్వేం బాధపడకు బన్ను, మనం మళ్ళీ రేపెళ్దాంలే అని జూలీ బన్నుని ఓదారుస్తుంది. మర్నాడు ఉదయం బన్ను జూలీకి ఆహారం పెట్టి స్కూలుకి బయలుదేరుతాడు. చిన్నుతో తనకి జూలీ దొరికిన విషయం దగ్గర నుండి మాయావనంలో చూసిన వింతలన్నీ ఎంతో గొప్పగా చెప్తాడు. వీడో కోతల రాయుడు, మాయావనమంట గాల్లో ఎగురుతూ వెళ్ళాడంట. కలగానుంటాడు. కల కాదు ఏం కాదు. కావాలంటే మా ఇంటికి రా, జూలీని చూపిస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో టీచర్ క్లాస్లోకి వస్తారు. అందరూ మీ హోంవర్క్స్ తీసుకురండి అని టీచర్ అనగానే బన్ను తన నోట్బుక్స్ తీసుకుని పరుగు పరుగున ఆమె దగ్గరికి వెళ్తాడు. బన్ను, నువ్వు హోంవర్క్ చేసావా? ఈ రోజు భూకంపం ఏమీ రాదు కదా, అన్ని ప్రాబ్లమ్స్ సరిగ్గా చేసావు. నాకేదో అనుమానంగానే ఉంది. ఓకే గుడ్, రోజు ఇలాగే చేయాలి. థ్యాంక్ యూ టీచర్ అని బన్ను సంతోషంగా తన బెంచ్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఎప్పుడు మొట్టికాయలేసే టీచర్ మొట్టమొదటిసారిగా నిన్ను మెచ్చుకున్నారు బన్ను. ఈ రోజు చరిత్రలోనే మర్చిపోలేని రోజు. పొపారా కుళ్ళు పోతాడా
అని బన్ను చిన్నుని విసుక్కుంటాడు. అలా ఆ రోజు సాయంత్రం స్కూల్ ముగియగానే బన్ను చిన్నుని తీసుకుని తన గదికి వెళ్తాడు. ఇక్కడే ఉంచాను జూలీని. జూలీ నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి చిన్ను వచ్చాడు. ఎక్కడున్నా త్వరగా వచ్చేయ్ అని బన్ను జూలీని చాలాసేపు పిలుస్తాడు. తన గది మొత్తం వెతుకుతాడు, కానీ వాడికి దాని జాడే కనిపించదు. జూలీ నువ్వేమైపోయావు? జూలీ అన్నావు, మాయ కుక్క పిల్ల అన్నావు. ఎక్కడుంది? నేను అప్పుడే చెప్పానా ఇదంతా నీ కలని? అనవసరంగా నా సమయం అంతా వృధా చేసావు. అసలే నేను వెళ్ళి హోంవర్క్ చేసుకోవాలి అని చిన్ను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క బన్ను జూలీ కోసం వెతుకుతూ తను మొదటగా జూలీని చూసిన చోటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళావు జూలీ? నాకో మాట కూడా చెప్పకుండానే వెళ్ళిపోయావా? అనుకుంటూ బన్ను నిరాశగా తిరిగి తన గదికి వెళ్ళిపోతాడు. జూలీ అని బన్ను ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో జూలీ వాడి ముందుకొస్తుంది. హాయ్, నువ్వు వచ్చేసావా జూలీ? ఆ చిన్ను గడికి నీ గురించి చెప్తే నమ్మలేదు. కలని చెప్పి వెకిలి నవ్వులు నవ్విపోయాడు. ఇక్కడే ఉండు, ఇప్పుడే వాడిని తీసుకొచ్చి నువ్వు కల కాదు నిజమని నిరూపిస్తాను అని బన్ను అక్కడి నుండి బయలుదేరబోతాడు. బన్ను ఆగు, పొరపాటును కూడా ఎవరికి నా గురించి ఏమీ చెప్పకు. ఎందుకు జూలీ? నాకున్న శక్తుల గురించి ఎవరికి తెలిసినా వాటిని చెడు ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉంది. కాబట్టి చెప్పకు ప్లీజ్. ఓకే చెప్పనులే. అందుకేనా ఇందాక నువ్వు దాక్కున్నది? నేను నీకోసం గది మొత్తం వెతికాను. ఇంతకీ నువ్వెక్కడ దాక్కున్నావు? నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోలేదు బన్ను. ఇక్కడే అన్విజిబుల్ మోడ్ లో ఉన్నాను, అంటే అదృశ్య రూపంలో అన్నమాట. నీ దగ్గర చాలా శక్తులున్నాయి జూలీ. అదేదో నాకు నేర్పించవా? సరిగ్గా మా టీచర్ నన్ను కొట్టేటప్పుడే దాన్ని వాడతాను. సిల్లీ బన్ను, అసలే ఈ రోజు నిన్ను బాగా ఏడ్పించాను. ఆ మాయావనంలోకి వెళ్ళి కాసేపు సరదాగా ఆడుకుందాం పద. మాయావనంకా? పద పద. అలా బన్ను జూలీ ఇద్దరు మాయావనంకి వెళ్లి చాలాసేపు ఆడుకుంటారు. ఇంతలో బన్ను అనుకోకుండా పూల మొక్కలు ఎక్కువగా ఉన్న చోటికి వెళ్తాడు. అబ్బా, ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయి. ఒక పని చేస్తే అనుకుని బన్ను ఆ పూల మొక్కల నుండి ఒక పువ్వుని కోస్తాడు. దీని వాసన ముందు పర్ఫ్యూమ్ బాటిల్ కూడా తక్కువే. దీన్ని నాతో పాటు తీసుకెళ్లి నా స్కూల్ బ్యాగ్ లో పెట్టుకుంటాను అనుకుని బన్ను ఆ పువ్వుని తన జేబులో వేసుకుంటాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి తమ గదికి వచ్చేస్తారు. ఈ రోజు నేను అందమైన పూల మొక్కల దగ్గరికి వెళ్ళాను జూలీ. ఆ పూల సువాసనలు అబ్బా ఎంత బాగున్నాయనుకున్నావు? నీకు చెప్పడం మర్చిపోయాను అని బన్ను తన జేబులోంచి ఆ పువ్వుని బయటికి తీస్తాడు. ఇదిగో చూడు, ఇదే ఆ పువ్వు. భలే ఉంది కదూ? బన్ను, ఎంత పని చేసావు? అసలు నిన్నక్కడ పువ్వులు ఎవరు కోయమన్నారు? ఆడుకోవడానికి మాత్రమే కదా రమ్మన్నాను అని జూలీ కంగారు పడుతూ ఉండగా ఇంతలో బన్ను చెయ్యి ఒక ఆకులా మారిపోతుంది. జూలీ, నాకేదో అయిపోతుంది, కాపాడు అని బన్ను భయపడుతూ ఉండగా ఇంతలో వాడి శరీరమంతా మొక్కలా, చేతులు ఆకుల్లా, తల మాత్రం తాను కోసుకొచ్చిన పువ్వులా మారిపోతుంది. బన్నుని అలా చూసి జూలీ ఎంతో బాధపడుతుంది. ఈ వారానికి ఇంతే ఫ్రెండ్స్. బన్ను తిరిగి మనిషిలా మారాడా లేదా, చిన్ను జూలీ గురించి, దానికున్న అద్భుత శక్తుల గురించి తెలుసుకొని తన స్వార్థం కోసం ఎలా వాడుకున్నాడు అనేది మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.